ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని నెల్లూరు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన్ను గెలిపించాలని రాజు కోరారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తన్ను గెలిపిస్తే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారని, నెల్లూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి, పిసిసి మెంబర్ దళారి బాలసుధాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ మనవి, నేను రేపు 11:30 గంటలకి గతంలో కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో ప్రజా కలెక్టర్గా పిలువబడి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలని పొంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వింగ్స్కి నేషనల్ కోఆర్డినేటర్గా, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నేనున్నాను. ఈనాడు ఇండియా అలయన్స్లో భాగస్వాములైనటువంటి వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో మేము పనిచేస్తున్నాం. గతంలో కేంద్ర స్థాయిలో 2004 నుంచి 2014 వరకు భారతదేశాన్ని పాలించినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో వామపక్షాలు కాంగ్రెస్తో పాటు పనిచేశాయి. వామపక్షాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో పేద ప్రజల అంశాల మీద అనేక విధి విధానాలు, చట్టాల గురించి ప్రస్తావన చేయటం జరిగింది. అయితే ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాల మీద పనిచేసేందుకు అప్పుడు జాతీయ సలహా మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఏర్పాటైంది. అటువంటి జాతీయ సలహా మండలిలో నాకు పనిచేసే అవకాశం కలిగింది. వామపక్షాల యొక్క వారు సూచించినటువంటి విధి విధానాలు, దేశానికి కావలసిన చట్టాలు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంన అనేక విధానాలు, చట్టాలు రూపకల్పనలో నాకు ఒక స్పేస్ దొరికినందుకు, భాగస్వామ్యం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆ జాతీయ సలహా మండలి నుంచే రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని పేదలకి కొన్ని హక్కులు ఇస్తూ, ఆ హక్కులకి చట్టబద్ధత ఇస్తూ వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి అనేక చట్టాలు తీసుకొని రావటం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఇటువంటి అనేక చట్టాలు, రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ రూపకల్పనలో నాకు వచ్చినటువంటి అనుభవంతో నాకు ఇప్పుడు చాలా స్పష్టత ఉన్నది. అంబేద్కర్ స్టాచ్యూ, ఆనాడు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆ స్టాచ్యూని జిల్లా కలెక్టర్గా
ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది. ఆ స్టాచ్యూ నుంచే ఒక ర్యాలీగా రేపు 10ంటికి బయలుదేరి 11:30కి నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడాను హాజరయ్యి నాకు తోడుగా వస్తున్నటువంటి ప్రజల యొక్క ఉత్సాహాన్ని వారి అండదండల్ని మీరు గమనించి మరి మీడియా ద్వారా ప్రజలకి ఈ విషయాలు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉంటారో కూడా చెప్పలేనటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఓనామైన దిద్దిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వీళ్ళందరూ టోటల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వారే, అది మర్చిపోతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యమాలకి సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లేచే కెరటం తప్ప పడిపోయే కెరటం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి పడితే కోలుకోవడం కష్టం. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో ప్రత్యేకంగా. ఎందువల్లంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ఉన్నత స్థానంలో ఉండి పనిచేసి పార్టీకి జిల్లాలో చేసిన సేవే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత అధికారం లేకపోయినా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి రాజు గారు. మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడుండే అభ్యర్థులతో పోల్చుకుంటే అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేస్తే అభివృద్ధి కనబడుతుంది, ఏ విధంగా ఆలోచన చేస్తే ఈ జిల్లా ఒక అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవ్వగలము అనే ఆలోచన శక్తి ఉండేటటువంటి వ్యక్తి. ఐఏఎస్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తి. 4 సంవత్సరాలు తన సర్వీస్ వదులుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా మనసా వాచా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజుగారికి ఓటేయమని చెప్పి జిల్లా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.